ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణశ్చక్షుశ్రోత్రం అథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్త్వనిరాకరణం మే అస్తు తదాత్మని నిరతే య ఉపనిషత్సు ధర్మాః తే మయి సంతు ఓం శాంతి శాంతి శాంతి. ఈరోజు కేనోపనిషత్తు యొక్క సారాంశాన్ని ఇస్తాను. ఎసెన్స్ ఆఫ్ ద కేనోపనిషత్. ఈ కేనోపనిషత్తు సామవేదమునకు చెందినది. 4 వేదాలు, ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద. ఆ 4 వేదాల్లో సామవేదానికి చెందినటువంటి తలవకారోపనిషత్ అంటాం ఈ యొక్క కేనోపనిషత్. ఈ కేనోపనిషత్తులో 4 అధ్యాయాలు ఉన్నాయి. 4 అధ్యాయాలు. మొదటి 2 అధ్యాయాలు కూడా ఆత్మవిద్య గురించి వివరిస్తాయి. మొదటి అధ్యాయం, 2వ అధ్యాయం ఆత్మవిద్య గురించి వివరంగా, వెరీ క్లియర్లీ అన్నమాట. ఇక్కడ చెప్పినంతగా వివరంగా ఎక్కడ ఇంత సూక్ష్మంగా చెప్పడం లేదు. కేనోపనిషత్తు యొక్క ప్రాధాన్యత అంతా ఈ మొదటి 2 అధ్యాయాల్లో ఉంది. అందుకని చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయాలు ఈ 2. 1-2 అధ్యాయాలే ముఖ్యమైనటువంటివి. 3వ అధ్యాయంలో సింబాలికల్గా, సంకేతంగా, అంటే చిహ్నంగా ఒక కథ రూపంలో చెప్పబడింది. ఆ బ్రహ్మ విద్యనే సింబాలిక్గా, సింబాలిక్ అంటే తెలుగులో చిహ్నం అంటాం, సంకేతం అంటాం. సంకేతం అంటే ఒక గుర్తుగా, ఒక కథ రూపంలో ఆ బ్రహ్మ విద్యని ప్రవేశం చేయడం జరుగుతుంది. 4వ అధ్యాయంలో అన్ని సాధనాలు. ఉత్తమ అధికారి కానటువంటి ఏ విద్యార్థి అయినా ఉంటే వాళ్ళకి కూడా ఈ యొక్క జ్ఞానం కలగడం కోసం కొన్ని సాధనాలు, స్పెసిఫిక్ సాధనాస్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ అంటారు, ఇవ్వబడినాయి. ఇది 4 అధ్యాయాల యొక్క టాపిక్, విషయం. ఇప్పుడు మొదటి అధ్యాయం యొక్క సారాంశం చూస్తాం. ఈ మొదటి అధ్యాయంలో విద్యార్థి శిష్యుడు అన్నమాట గురువు గారిని ప్రశ్నిస్తాడు. మొదట కేనేషితం పతతి ప్రేషితం మనః అనే ప్రశ్నతో మొదలవుతుంది ఉపనిషత్తు. ఈ శిష్యుడు ఉత్తమ అధికారి. ఈ 2 అధ్యాయాల్లో వచ్చినటువంటి శిష్యుడు ఉత్తమ అధికారి, బెస్ట్ స్టూడెంట్ అన్నమాట. ఉత్తమ అధికారి అంటే ఎవరు? బాగా డబ్బున్నటువంటి వ్యక్తి ఉత్తమ అధికారి. ఉత్తమ అధికారి అంటే సాధన చతుష్టయ సంపత్తి ఉన్న అధికారి అని అర్థం. వివేక, వైరాగ్య, శమ, దమ, షట్క సంపత్తి, ముముక్షుత్వం, శ్రద్ధ, భక్తి ఉన్నటువంటి వ్యక్తి అన్నమాట ఉత్తమ అధికారి.
ఎలా తెలుస్తుంది ఇతను ఉత్తమ అధికారి అంటే అతను అడిగిన ప్రశ్నను బట్టి ఇతను ఉత్తమ అధికారి అని తెలుస్తుంది. అర్థం చేసుకున్న తర్వాత గురువు గారి సమాధానం అడిగితే మళ్ళీ నీకు అర్థమైందా అంటే అప్పుడు చెప్పినటువంటి సమాధానాన్ని బట్టి కూడా మనకు తెలుస్తుంది ఈ యొక్క శిష్యుడు ఉత్తమ అధికారి అని. అందుకని ఈ యొక్క శిష్యుడు ఉత్తమాధికారిని తెలియడానికి ఆ ప్రశ్న కేనేషితం పతతి ప్రేషితం మనః. ఈ శిష్యుడికి ఏమి తెలుసు అంటే ఈ శరీరం మనస్సు అనేటువంటివి జడంతో చేయబడినవి కదా, మ్యాటర్ అంటారు దాన్ని. జడంతో జడ పదార్థంతో పంచభూతాలతో చేయబడినటువంటి మనస్సు, పంచభూతాలతో చేయబడినటువంటి ఈ శరీరం ఇవి జడం కదా. పంచభూతాలు జడం, ఆ పంచభూతాలతో చేయబడినటువంటి జడం శరీరం. ఈ శరీరం నడవడానికి పనిచేయడానికి దీని వెనకాల మనస్సున్నది, ఆ మనస్సు జడం. ఈ జడమైనటువంటి మనస్సు ఎలా పనిచేస్తున్నది? కేన ఈషితం, ఎవరి చేత ప్రేరేపింపబడి ఈ మనస్సు పనిచేస్తున్నది? ప్రేరితం మనః, మనస్సు పనిచేస్తున్నది. చూడండి ఎంత తెలివితేటలో. కారు వస్తున్నది అంటే ఏమనుకుంటాం వెంటనే? కారు దానంతటది రాదు కదండి. కారు వస్తున్నది అంటే ఆ కారులో ఎవరో సెన్షియంట్ చేతనమైనటువంటి ఒకళ్ళు కూర్చొని ఉండాలి, అంతేగాని కారు దానంతటది వస్తుందా? మనకు ఎంత జ్ఞానం ఉంది దాంట్లో, ఆ విషయంలో జ్ఞానం ఉందా లేదా మనకి? కారు జడం కదండి. ఆ స్టీరింగ్ ముందు డ్రైవర్ కూర్చుంటే కానీ చేతనమైనటువంటి వ్యక్తి కూర్చోవాలి, బుద్ధి కలిగినటువంటి చేతనమైనటువంటి సెన్షియంట్ ప్రిన్సిపల్ కూర్చుంటేనే కారు నడుస్తుంది. ఎంత ఇంజను పెట్రోలు అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆ వ్యక్తి లేకపోతే కారు నడవదు. అందుకని మనం వెంటనే కారు వస్తున్నది అంటే వెంటనే ఏం అనుమానిస్తాం? లోపల ఒక వ్యక్తి ఉన్నాడు, చేతనమైనటువంటి ప్రిన్సిపల్ ఉందని చెప్పి తెలిసిపోతుంది కదా. మనకు అందులో జ్ఞానం ఉంది. కానీ ఉత్తమ అధికారి అసలు ఈ వెహికల్కి, ఈ జడమైన వెహికల్కి ఇది నడవడానికి, మనసు పనిచేయడానికి ఏదో చేతనమైన శక్తి ఉండాలి అన్నప్పుడు ఈ ప్రశ్న అడిగాడు. కహ దేవః, అలాగే మనసు ఎలా పనిచేస్తుంది, ఈ కళ్ళు ఎలా పనిచేస్తున్నాయి, ఇంద్రియాలన్నీ ఎలా పనిచేస్తున్నాయి అని అడిగాడు. ఈ వాక్ ఎలా పనిచేస్తోంది అంటే వీటన్నిటి నుంచి పనిచేయడానికి లోపల ఉన్నటువంటి వెనక్కున ఉన్నటువంటి శక్తి ఏమిటి? కహా దేవః అని ప్రశ్నిస్తాడు. అని అడిగితే ఈ శిష్య ప్రశ్న అన్నమాట. అప్పుడు గురువు గారు సమాధానం చెప్తారు. ఏమని? శ్రోత్రశ్య శ్రోత్రం అని 2వ మంత్రంలో ఆ యొక్క శక్తి ఉన్నది. నీ యొక్క ప్రశ్న చాలా సమంజసం, చాలా తెలివిగల ప్రశ్న వేశావు. ఆ యొక్క ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి వీటన్నిటినీ జడ పదార్థాలను పనిచేయించడానికి ఒక శక్తి ఉన్నది వెనకాల. ఆ శక్తి ఏమిటంటే అది చెవుకు చెవు, కన్నుకు కన్ను, మనసుకు మనసు అని చెప్పి గురువుగారు ఆన్సర్ సమాధానం. అంటే ఏమిటి? కన్ను కన్నుగా పనిచేయాలి అంటే ఆ యొక్క శక్తి కావాలి, చెవి చెవిగా వినాలి అంటే ఆ శక్తి కావాలి, మనసు మనసుగా అన్నీ ఆలోచించాలి అంటే ఆ శక్తి ఉండాలి. అంటే ఇవన్నీ కూడా వాటి వాటి స్థానాల్లో పనిచేయడానికి మనసు మనసుగా ఉండాలి అంటే ఆ దేవః ఉండాలి. ఏమిటంటే అదే ఆత్మ, చైతన్యం, బ్రహ్మ అని చెప్పి గురువుగారు సమాధానం చెప్తారు ఈ 2వ మంత్రంలో. ధీరాః ప్రేత్య అస్మాన్ లోకాద్ అమృతా భవంతి. వెంటనే ప్రయోజనం కూడా చెప్పేశారు. కొంతమంది ధీరులు మీలాంటి వాళ్ళు అన్నమాట, విని ఈ యొక్క ఆత్మను తెలుసుకొని, ధీరాః విజ్ఞానవంతులు, వివేకులు, ఈ యొక్క ఆత్మని తెలుసుకున్న వాళ్ళు, ఏది ఈ జడమైనటువంటి ఇంద్రియాలకి, మనస్సుకి, శరీరానికి వెనక ఉన్నది ఆత్మస్వరూపం అని తెలుసుకున్న వాళ్ళు ఈ యొక్క లోకాల నుంచి విడుదలయ్యి అమృతాభవంతి అన్నారు. జనన మరణాల నుంచి
ఈ 14 భువనాల్లో మళ్ళీ పుట్టడం, జనన మరణాలు లేకుండా, వ్యాధి రోగాల్లో పడకుండా వాళ్ళు అమృతాన్ని పొందుతారు, అంటే జ్ఞానాన్ని పొందుతారు అని అర్థం. అది గురువుగారి యొక్క సమాధానం. అంటే చైతన్యం కంటి నుంచి వేరైనది కాదు అని అర్థం. చక్షుష చక్షు అంటే ఏమిటి? ఆ చక్షు అని పిలువబడుతున్నది బ్రహ్మమే, చైతన్యమే. కన్ను చైతన్యం కంటే వేరు కాదు. కన్ను అంటే ఏమిటి? ఫ్లెష్ కాదు. కన్ను కన్నుగా ఉన్నది అంటే ఆ చైతన్యమే. లేకపోతే ఈ కన్నుకి ఏముందండి ఇంపార్టెన్స్? అందుకని చైతన్యం కంటి నుంచి వేరైనది కాదు, అంటే కంటికి దూరంగా ఉండేది కాదు. కంటి నుంచి వేరైనది కాదు, కన్ను కాదు, మళ్ళీ కన్ను కాదు, కంటి నుంచి వేరైనది కాదు, కంటిని కంటిగా పనిచేయడానికి ఉపయోగించేది, సహాయపడేటటువంటిది చైతన్యం అన్నారు. కన్ను చూడగలిగే శక్తి ఆ దేవత వల్లనే కలుగుతున్నది అని ఇది నిర్వచనం. ఏం చెప్పారు? అన్యదేవ తద్ విదితాద్ అథో అవిదితాదితి. ఈ ఆత్మ తర్వాత కూడా 3వ మంత్రంలో ఏం చెప్పారు? అక్కడికి కళ్ళు వెళ్ళలేవు, చూడలేవు ఈ ఆత్మని. నా చక్షుర్గచ్చతి 3వ మంత్రం. నా వాగ్గచ్చతి, ఈ మాటల ద్వారా నువ్వు తెలుసుకోలేవు, నీ కంటి ద్వారా నువ్వు చూడలేవు. నా విద్మో విజానీమహ, నాకు తెలియదు అసలు దీని గురించి ఎలా టీచ్ చేస్తారో ఎవరైనా సరే, ఎలా చెప్పగలుగుతారో అని చెప్పి యథైతదను శిష్యాత్, మా గురువులు ఆచార్యులు ఎలా చెప్పారో ఆ విధంగా నేను చెప్తాను. దీన్ని ఎవరు ఎలా చెప్పగలుగుతారనేది నాకే సందేహంగా ఉంది, చాలా కష్టం. హౌ వన్ కెన్ రివీల్ దిస్ అన్నది అర్థం. అందుకని అలా చెప్పి వాళ్ళు ఎవరైనా ఉంటే, కఠోపనిషత్తులో యమధర్మరాజు చెప్పబోతున్నాడు, చదువుతాం తర్వాత. ఆశ్చర్యో వక్త కుశలోశ్చ లబ్ధ అన్నారు. ఇలా బ్రహ్మజ్ఞానాన్ని గురించి చెప్పేవాడు ఎవరైనా ఉంటే ఆశ్చర్యమే అన్నారు. ఎవరైనా ఎలా చెప్పగలుగుతారా కానీ ఐ విల్ ట్రై అన్నారు గురువు గారు. చూడండి, ఐ విల్ ట్రై మై బెస్ట్ టు కమ్యూనికేట్ టు యూ అని, ప్రయత్నం చేస్తాను నీకు అర్థం అయ్యేటట్లు చెప్పడానికి అన్నారు. ఎందుకంటే వాక్కుకి అందేది కాదు, కంటితో చూస్తే కనపడేది కాదు, చెవితో వింటే వినబడేది కాదు ఈ ఆత్మస్వరూపం అని చెప్పి అర్థం. 4వ మంత్రంలో ఏం చెప్పారు? అన్యదేవ తద్విదితాత్ అంటే ఏమిటి అర్థం? అది తెలుసుకున్న దానికంటే కూడా అన్యదేవ తద్విదితాత్ అథ అవిదితాత్. ఈ ఆత్మ అనేటువంటిది తెలుసుకునేటటువంటి వస్తువు కాదు. అన్యత్ విదితాత్ అన్యత్, అవిదితాత్ అన్యత్. విదితాత్ అంటే తెలుసుకున్న దానికంటే వేరైనది, తెలుసుకోబడే దానికంటే వేరైనది ఈ ఆత్మ. మరి అదేమిటండి అన్నారు, నువ్వు తెలుసుకోలేవు, దీన్ని ఒక ఆబ్జెక్ట్గా తెలుసుకోలేవు. అన్ఆబ్జెక్టిఫైయబుల్, అప్రమేయం అని అర్థం. అలా తెలుసుకోలేవు. ఎందుకంటే యత్ వాచా న అభ్యుదితం, వాక్కు చేత చెప్పగలిగినటువంటి కాదు. అంతేకాదు అసలు ఈ వాక్యే దానివల్ల వస్తున్నది, ఎలా చెప్పగలుగుతాం అటువంటి దాన్ని అన్నారు. అంటే ఏమిటి? ఆ శక్తి అనేటువంటిది బ్రహ్మం. ఆ బ్రహ్మం సబ్జెక్ట్ అంటాం. అన్ఆబ్జెక్టిఫైల్ అంటే ఒక వస్తువుగా, ఒక ఆబ్జెక్ట్గా నువ్వు చూడలేవు దాన్ని అని అర్థం. ఒక ఆబ్జెక్ట్గా నువ్వు చూడలేవు. చూసేవాడెవరు? సబ్జెక్ట్. చూడబడేది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ చూసేవాడు సబ్జెక్ట్, చూడబడేది ఆబ్జెక్ట్. చూసేవాడే ఆ బ్రహ్మమైనప్పుడు చూడబడే ఆబ్జెక్ట్ ఇతను చూడగలడా ఆబ్జెక్ట్ని? సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ని చూడగలదా? కర్తను చూడగలడా? నన్ను నేను చూసుకోగలనా? ఏమండి ఎందుకు చూసుకోలేమండి? అద్దంలో చూసుకోవచ్చు కదా అన్నారు. అద్దంలో కాదు, అద్దం లేకుండా చూసుకోవాలి.
చూసుకోలేం. అదేవిధంగా నేను ఆత్మస్వరూపాన్ని అయి ఉన్నప్పుడు, బ్రహ్మస్వరూపాన్ని అయినప్పుడు నేను బ్రహ్మాన్ని ఒక వస్తువుగా బయట ఎలా చూడగలను? మరి అందరూ చూసామని చెప్తున్నారు కదండి అన్నారు. వాళ్ళకి తెలియలేదు అని అర్థం. వాళ్ళు చూడలేదు, వాళ్ళు చూసామనుకుంటున్నది నేదం ఎదిదం ఉపాసతే, అది బ్రహ్మ కాదు అని చెప్పి 6వ మంత్రంలో ఎన్ మనసానమనుతే ఏనాహుర్ మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్ధి. మనసు తెలుసుకోలేదు ఈ బ్రహ్మాన్ని, కానీ ఈ మనసు పనిచేయడానికి ఆ బ్రహ్మ కారణం కనుక నువ్వు ఉపాసించేవన్నీ కూడా అవన్నీ నిజమైనటువంటి బ్రహ్మం కాదు. ఉపాసించేవాడు బ్రహ్మం, ఉపాసకుడు బ్రహ్మం అని తెలుసుకోవాలి అని చెప్పారు గురువుగారు. అంతేకాదు యచ్చక్షుషాన పశ్యతి, కళ్ళు చూడలేవు. అంతేకాదు ఏన చక్షుగుంషి పశ్యతి, ఎవరి చేతనైతే ఈ కళ్ళు చూస్తున్నాయో అది ఆత్మ. ఈ కళ్ళు పోయి ఆత్మను చూడలేవండి. ఈ కళ్ళు ఎవరి వల్ల, ఎవరి సహాయం చేతనైతే ఈ కళ్ళు పనిచేస్తున్నాయో ఆ సహాయం చేసే శక్తి ఆత్మ. అర్థమైందా? కళ్ళు ఆత్మను చూడలేవు. అసలు ఈ కళ్ళు పనిచేయడానికే ఆత్మ హెల్ప్ చేస్తోంది. అసలు కళ్ళు చూడడానికే ఆత్మ సహాయం చేస్తున్నప్పుడు ఈ కళ్ళు పోయి ఆత్మను ఎట్లా చూస్తాయండి? ఉదాహరణ చెప్పాను కదా, బ్యాటరీ లైట్ యూజ్ చేస్తున్నాం. బ్యాటరీ లైట్లో యూజ్ చేస్తూ డార్క్నెస్లో చీకటిగా ఉన్నప్పుడు బ్యాటరీ లైట్ వేసుకుంటూ వెళ్తున్నాం. ఎందుకో టక్కున ఆలోచన వచ్చింది, ఈ బ్యాటరీ లైట్లో ఉన్నటువంటి బ్యాటరీలు ఏ కంపెనీకి చెందినవి అని చెప్పి ఏం చేశాడు, ఓపెన్ చేశాడు. బ్యాటరీ కంపెనీ పేరు చదువుదామని, ఎవరెడియా నిప్పోవా ఏం బ్యాటరీ అని చదవగలడా? బ్యాటరీలో నుంచి బ్యాటరీ తీసేస్తే ఏమైంది? చీకటి అయిపోయింది. ఎలా చదువుతావు? కాబట్టి బ్యాటరీ లైట్గా పనిచేయడానికి ఎవరు కారణం అండి? ఈ యొక్క బ్యాటరీయే. కాబట్టి ఈ యొక్క బ్యాటరీ లైట్ ఏం చేస్తుంది? అన్నీ చూపిస్తున్నది. కనుక బ్యాటరీ లైట్ అన్నీ చూడడానికి సహాయపడుతున్నది ఎవరు? బ్యాటరీ. అటువంటిది నువ్వు ఈ యొక్క బ్యాటరీని ఏమిటని తెలుసుకోగలవా? తెలుసుకోలేవు. అదేవిధంగా ఇక్కడ ఏం చెప్పారు, ఆత్మ చూడాలని ప్రయత్నిస్తే ఎవరైనా ఆత్మని తిరస్కరించినట్లే. ఐ వాంట్ టు నో ఆత్మ అన్నాడు అంటే ఏమిటి? 2 విధాలు అక్కడ, 2 మిస్టేక్స్. నేను ఆత్మను చూడాలనుకుంటున్నానండి, ఆత్మ సాక్షాత్కారం ఎప్పుడవుతుంది నాకు, నేను ఆత్మను చూస్తానండి అని అన్నాడు అనుకోండి ఎవరన్నా, 2 తప్పులు జరుగుతాయి. ఏమిటి? ఆత్మను ఒక వస్తువుగా, ఆబ్జెక్ట్గా చేసేసావు. అంటే నా నుంచి వేరైనది ఆత్మ చూడాలి అన్నావు అంటే ఫైనైట్ అయిపోయింది కదా. ఇట్ ఇస్ నాట్ ఇన్ఫినిట్. దేర్ ఆర్ 2 థింగ్స్. నేనున్నాను, ఆత్మను చూస్తున్నాను, ఫైనైట్ అయిపోయింది, పరిచ్ఛిన్నం అయిపోతుంది. అంతేకాకుండా నేను ఆత్మని చూడాలి అని అన్నావు అంటే ఏమిటి? నువ్వు ఆత్మని తెలుసుకోకుండా నీ ఆత్మను నువ్వు తిరస్కరించేసావు అని అర్థం. యు ఆర్ నెగేటింగ్ యువర్ ఆత్మ అండ్ ఆస్కింగ్ టు సీ ద ఆత్మ అవుట్ సైడ్. ఆబ్జెక్టివ్గా చేయాలనుకున్నావు, అదొక తప్పు. ఆత్మ ఎప్పటికీ ఆబ్జెక్ట్ కాదు. అంతేకాకుండా నేను ఆత్మను చూస్తాను అన్నావంటే ఏమిటి? నువ్వు దీన్ని, నీ యొక్క ఆత్మస్వరూపాన్ని తిరస్కరించేశావు. యు హ్యావ్ రిజెక్టెడ్ యువర్ ఓన్ ఆత్మ. ఆల్రెడీ యు ఆర్ ఆత్మ ఓన్లీ, రిజెక్ట్ చేస్తున్నావు అని అర్థం. కనుక కరోలరీ ఏంటి? దీనివల్ల మనం తెలుసుకోవాల్సిన విషయాలు 2. నా కళ్ళు నేను, సరే అండి, ఇప్పుడు ఆత్మను చూడలేమన్నారు కదా కళ్ళతో, హౌ టు ఎక్స్పీరియన్స్ ఇట్ అన్నారు. అనుభవంలోకి తెచ్చుకోవాలండి నేను ఆ ఆత్మని. ఎలా అనుభవంలోకి తెచ్చుకోవడం అన్నారు. నాకు అనుభవంలోకి రాకపోతే నాకు ఆత్మ లేనట్టే లెక్క అని అన్నారు అనుకోండి ఎవరన్నా. అప్పుడు శాస్త్రం ఏమంటుందంటే, నీ కళ్ళు నువ్వు చూస్తున్నావా? నీ కళ్ళు నువ్వు చూడగలుగుతున్నావా? చూడట్లేదు. అలా చూడలేనప్పుడు మరి నా కళ్ళు నేను చూడటం లేదు కదండి, కళ్ళు లేవని అంటావా?
ఆలోచించండి. నా కళ్ళు నేను చూడలేను, నాకు అనుభవంలోకి రావట్లేదు ప్రత్యక్షంగా. నా కళ్ళు ఇలా చూడగలిగిన శక్తి నాకు లేదు, కళ్ళు చూడలేను, అనుభవం రావట్లేదు, ప్రత్యక్షంగా నేను నా కళ్ళను చూడలేను అని చెప్పి కళ్ళు లేవని అంటారా? అందుకని ప్రత్యక్ష అనుభవం లేనంత మాత్రాన కళ్ళు లేవని నువ్వు ఎలా అనటం లేదో. ఎందుకని? ఏమండి ప్రత్యక్ష అనుభవం ఎందుకండి? ఆ కళ్ళతోనే కదండి చూస్తున్నాను. నేను చూస్తున్నాను అంటే ఏమిటి అర్థం? నా కళ్ళు ఉన్నాయి, పనిచేస్తున్నాయి అని అర్థం. అదేవిధంగా అర్థమైందా ఈ విషయం? కళ్ళు నేను చూడడం లేదు కదా, కళ్ళతో చూస్తున్నాను కానీ కళ్ళు నేను చూడటం లేదు. నాకు ప్రత్యక్షమైనటువంటి అనుభవం లేదు నా కళ్ళు ఎట్లా ఉంటాయని చెప్పి. ప్రత్యక్షంగా, మిర్రర్ కాదు, ప్రత్యక్షంగా. అట్లా ప్రత్యక్షంగా అనుభవం లేదని చెప్పి లేవంటావా కళ్ళు? అయ్యో అయ్యో ఉన్నాయండి నా కళ్ళు, నాకు తెలుసు అన్నాడు. ఎట్లా తెలుసయ్యా? నేను అన్నీ చూస్తున్నా కదండి. అర్థమైంది కదా? అదేవిధంగా ఆత్మని నేను చూడాలి, అనుభవం పొందాలి అనుకోవడం దేనికి? వై యూ వాంట్ టు సీ ప్రత్యక్ష అనుభవం? ఆత్మ ప్రత్యక్ష అనుభవానికి రాదది. ఎలాగైతే నీ కళ్ళని నీవు చూడలేవో, చూడకపోయినప్పటికీ కళ్ళు ఉన్నాయని ఎట్లా ఒప్పుకుంటున్నావో, అదేవిధంగా నీవే ఆత్మస్వరూపమై ఉన్నావు. నీ ఆత్మస్వరూపాన్ని నువ్వు చూసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ ఆత్మ ద్వారానే నువ్వు అన్ని చూస్తున్నావు కనుక. నేను అన్ని చూస్తున్నాను, అన్ని తెలుసుకుంటున్నాను, అన్ని వింటున్నాను. అదే ప్రమాణం నేను ఆత్మస్వరూపానని చెప్పడానికి. అర్థమైందా? నేను ఆత్మస్వరూపం అని చెప్పడానికి ఇది ప్రమాణం. నేను అన్ని వింటున్నాను కదా, అన్ని చూస్తున్నాను కదా, నడుస్తున్నాను, పనిచేస్తున్నాను, చేస్తున్నాను, చైతన్యంగా ఉంది కదా. దిస్ ఈజ్ ద ప్రూఫ్ ఫర్ ద ఆత్మ, డైరెక్ట్ ప్రూఫ్. అంతే. ఎలాగైతే నువ్వు కళ్ళుని, నీ కళ్ళని నువ్వు చూడకపోయినప్పటికీ లేవని చెప్పి అనలేవో, అదేవిధంగా ఈ ఆత్మస్వరూపం ప్రత్యక్ష అనుభవం అంటే ఏదో కళ్ళతో చూడక్కర్లేదు, నేనే ఆ స్వరూపాన్ని అని తెలుసుకోవడం అని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఏమిటి? ఎలా అర్థం చేసుకోవాలి? ఆ ఆత్మ నేనే అని సొంతం చేసుకోవాలి. ఐ హ్యావ్ టు ఓన్ అప్, ఐ యామ్ దట్ ఆత్మస్వరూపం. ఐ హ్యావ్ టు క్లెయిమ్ ఐ యామ్ దట్ ఆత్మస్వరూపం. అంతేగాని ఆత్మ ఎక్కడో ఉంది చూస్తానండి నేను, ఎప్పుడో చూస్తాను అని అనకూడదు. ఎప్పుడో చూడటం ఏమిటి? ఎప్పుడు నువ్వు ఆత్మస్వరూపమే అయి ఉన్నావు కదా. ఈ ఆత్మస్వరూపమే అయ్యున్నప్పుడు ఎలా చూస్తావు నువ్వు ఆత్మని? ఆలోచించద్దండి కొంచెం అయినా. ఎవరో ఆత్మ చూపిస్తానన్నాడు, నువ్వు చూస్తానంటావేమిటి అసలు? అంటే చూసేవాడు వేరే అయిపోతాడు కదా చూసేదానికంటే. ఇంకొక లాజికల్ పాయింట్ చూడండి. ఇప్పుడు నేను ఆత్మను చూశాను అన్నాడు అనుకోండి, అంటే ఇక్కడ లేదు ఆత్మ, నేను అక్కడ చూశాను. వెరీ లాజికల్ పాయింట్. ఎంత ఫ్యాలసీ చూడండి. నేను ఆత్మను చూశాను అన్నాడు, ఎక్కడ చూశావు? అక్కడ చూశాను అన్నాడు. అంటే ఇక్కడ లేదనే కదా అర్థం. ఇక్కడ లేదు అక్కడ చూశాను అన్నాడు అంటే ఏమిటి? ఇక్కడ లేకుండా అక్కడ ఉన్నది ఫైనైటా ఇన్ఫినిటా? ఫైనైట్. ఇట్ ఈస్ లిమిటెడ్. అంతటా ఉన్నది ఇన్ఫినిట్ అవుతుంది, కానీ ఇక్కడ లేకుండా అక్కడ ఉండేది ఫైనైట్ అవుతుంది. ఫైనైట్ అనేటువంటిది పరిచ్ఛిన్నమైనటువంటిది ఆల్ పర్వేడింగ్ ఆత్మ ఎలా అవుతుందండి? ఆలోచించాలి మనుషులు. అందుకని శాస్త్రం ద్వారానే ఇది తెలియగలుగుతుంది. కానీ భ్రమలు, స్పెక్యులేషన్స్లో, ఇమాజినేషన్స్లో పీపుల్ వాళ్ళు కన్ఫ్యూజన్ అయిపోయి పీపుల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. కన్ఫ్యూజ్డ్ అండ్ కన్ఫ్యూజ్ అయ్యతి అన్నారు. వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. కన్ఫ్యూజ్ చేస్తూ మేము బాగా టీచ్ చేస్తున్నాం అనుకుంటారు వాళ్ళు. అందుకని శాస్త్రబద్ధంగా చదవని యొక్క గురువు దగ్గరికి వెళ్ళనే కూడదు. అది మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ ఆత్మ, ఈ ఆ చైతన్యాన్ని ఏమని పిలుస్తాం? ఆత్మ పేరే బ్రహ్మము అని పేరు అన్నాడు. అంటే ఏమిటి? నేను ఆత్మస్వరూపాన్ని, బ్రహ్మస్వరూపాన్ని, ఇన్ఫినిట్, అంతము లేనటువంటి అని అర్థం. ఇన్ఫినిట్ అంటే ఏమిటి? అంతము లేనటువంటి.
యత్ ప్రాణేన న ప్రాణితి. ఏ ప్రాణం చేతనైతే ఈ ప్రాణాన్ని తీసుకుంటున్నాయో, ప్రాణస్య ప్రాణః అని. అందుకని ఆ బ్రహ్మము నా అనుభవంలోకి తెచ్చుకుంటాను అని ఎవరైనా అంటే అది భవిష్యత్తులో జరగబోయే ఒక సంభవం, అంతే కదా. ఏమండి, ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ద ఆత్మ, ఆ ఆత్మ అనే అనుభవం పొందబోతున్నాను ఒకసారి, ఎందుకంటే స్వామిని దగ్గర చదువుతున్నాను, ఒకరోజు నాకు ఆ ఆత్మ అనుభవం వచ్చేస్తుంది అని ఎవరన్నా అన్నారనుకోండి, ఎందుకంటే నేను చెప్పింది అర్థం కాలేదు, వాళ్ళకు వాళ్ళే అనుకొని ఆ ఆత్మ అనుభవాన్ని పొందాలి అనుకున్నాను అని ఎవరైనా అంటే ఏమిటి అర్థం? ఇట్ ఈజ్ అన్ ఈవెంట్, అదొక సంభవం. ఇట్ ఈజ్ అన్ ఈవెంట్. వాట్ ఈస్ దట్ ఈవెంట్? ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఆత్మ దర్శనం ఆన్ సో అండ్ సో డేట్ అండ్ సో టైమ్ అండ్ సో ప్లేస్. ఒక చోట ఒక సమయంలో నేను పొందుతాను అంటే అదేమిటి? ఒక ఇన్సిడెంట్ అయిపోయింది, అది సాధించవలసినటువంటి వస్తువు అయిపోయింది ఆత్మ. శాస్త్రం ఏం చెప్తోంది? అది సాధ్యం కాదు. ఇట్ ఈస్ నాట్ ఏ గోల్ టు అకాంప్లిష్. అది సాధ్యం కాదు. సాధ్యం అంటే ఏమిటి? డెస్టినేషన్, గోల్. ఇప్పుడు లేదు, నేను ఆత్మని కాదు, నేను ఆత్మని తెలుసుకోవాలి అన్నారు. అంటే ఏమిటి? ఇప్పుడు నేను ఆత్మ కాదు అని చెప్పి ఒప్పుకున్నట్లే కదా. అదేదో నేను సాధించాలండి ఇంకా ముందు ఆ సాధిస్తే ఏదైతే సాధిస్తామో దాన్ని సాధ్యం అంటాం, ఎండ్ అంటాం. దానికి ఏం చేస్తారు? మెడిటేషన్ చేసి సమాధిలోకి పోయి మీన్స్ అన్నమాట, ఒక సాధనాన్ని తీసుకొని సాధిస్తానంటాడు. అరే సాధించడం ఏమిట్రా? అది సిద్ధ వస్తువు, ఆల్రెడీ అకాంప్లిష్డ్, యు ఆర్ ఆల్రెడీ దట్. అది తెలుసుకోకుండా ఎందుకు జన్మ వేస్ట్ చేసుకుంటావు? సిద్ధ వస్తువు ఆత్మ, నాట్ సాధ్య వస్తువు. ఇట్ ఈజ్ ఏ సిద్ధ వస్తువు. సిద్ధ వస్తువు అంటే ఏమిటి? ఎవర్ అకాంప్లిష్డ్. ఐఆమ్ ఏ హ్యూమన్ బీయింగ్ అనేటువంటి సిద్ధమా కాదా? ఇప్పుడు ఏమండి నేను ఫ్యూచర్లో హ్యూమన్ బీయింగ్ అవుతానండి అంటారు ఎవరన్నా? ఏమండి ఐఎమ్ ఆల్రెడీ హ్యూమన్ బీయింగ్, సిద్ధం కదా. అదేవిధంగా ఆత్మ, ఐఆమ్ ద కాన్షియస్నెస్ చైతన్యం, ఆల్రెడీ ఐఆమ్ కాన్షియస్నెస్. ఐ వాజ్ కాన్షియస్నెస్, ఐఆమ్ కాన్షియస్నెస్, ఐ విల్ బి కాన్షియస్నెస్. మరి ఆత్మని పొందడం ఏమిటి? పొందటం ఏమీ లేదు. పొందాలి అని కోరుకుంటున్నావు చూసావా, ఆ అజ్ఞానం పోవడమే పొందటం. ఆత్మని పొందాలి జ్ఞానాన్ని పొందాలి అనేది లేదు. డ్రాపింగ్ ద నోషన్. ఏంటేంటి? మనసులో ఉన్నటువంటి ఆలోచనని వదలడమే. ఏది? నేను ఆత్మని పొందాలి, ఇప్పుడు నేను ఆత్మని కాను, నేను ఆత్మని తెలుసుకోవాలి అని అనుకోవడమే, దాన్ని వదిలిపెట్టడమే మోక్షం. ఏమండి ఇది ఇంకా ఆశ్చర్యంగా ఉంది. ఏదో జ్ఞానం పొందాలని మేము వస్తే, మోక్షం పొందాలని మేము వస్తే, మీరు ఆ ఉన్న ఆలోచనలు కూడా వదిలిపెట్టమంటున్నారు ఏమిటి అన్నారు. నేను ఏం చేస్తాం? ఉపనిషత్తు అది చెప్తోంది. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఆత్మ అయి ఉన్నావు. ఆత్మని పొందాలనుకోవడం అనేటువంటి ఆలోచన వదిలిపెట్టిన రోజు ఏమవుతావు నువ్వు? ఆత్మ. ఇంకా పొందడం అనేటువంటిది ఏమీ లేదు. అది వదిలిపెట్టడమే మోక్షం. అదే జ్ఞానం. వదిలిపెట్టరు అంత తేలిగ్గా జనం. ఏమండి ఇంత తేలిగ్గా ఏమి చెయ్యకుండా ఊరికి ఇట్లా అర్థం చేసుకుంటే అయిపోయేదేనండి ఆత్మ అంటే. దానికి ఏం చెయ్యక్కర్లేదా? మ్యాజిక్ అన్ని. జనానికి ఏదైనా చెయ్యడం ఇష్టం. ఊరికే కూర్చొని చుమ్మా ఇరింది సుఖం పెరు అన్నా ఆహా. కోటి గ్రహణాల టైంలో మీరు చేసే తపశ్శక్తి అంతకంటే మించినటువంటిది ఈ క్లాస్కి మీరు అటెండ్ అవటం. ఇప్పుడు దీని యొక్క మహిమ మామూలు మనుషులకు అర్థం కాదు. ఇది ఎంతో పుణ్యం చేసుకుంటే ఈ గ్రహణ కాలంలో நமக்கு ఈ సబ్జెక్ట్ వినే అదృష్టం కలిగింది. గ్రహణం అనేటువంటిది పుణ్యకాలం. ఆ సమయంలో మంత్రజపం చేసినా, శాస్త్రం విన్నా, అందులో ఈ కేనోపనిషత్తు ఇటువంటి మహాబ్రహ్మ విద్యను గురించి వినడం జన్మజన్మల పుణ్యం ఉండాలి. చూసారా? ఆ పుణ్యం ఉన్న వాళ్ళకే ఆ ప్రాప్తం అది.
అందుకని ఇక్కడ ఏం చెప్పారు, ఆ జ్ఞాన ఫలం ఏం చెప్పారు చివరికి. కానీ గురువుగారు అడుగుతున్నారు ఇక్కడ ఫలం చెప్పారు కదా, అమృత స్వరూపులు అవుతారని. 2వ అధ్యాయంలో ఏం చెప్పారంటే గురువుగారు అడుగుతున్నారు, నేను చెప్పేశాను కదా బ్రహ్మాని గురించి, నేను చెప్పాను మీకు ఇప్పుడు, అదే గురువుగారు శిష్యుడికి చెప్పిందే నేను చెప్పాను. గురువుగారు అడుగుతున్నారు, అర్థమైందా, నేను చెప్పింది అర్థమైందా అన్నారు. ఏమని వివరంగా చెప్పిన తర్వాత ఇప్పుడు గురువుగారు అడిగారు, అసలు శిష్యుడికి ఏం అర్థమైందా తెలుసుకుందామని. టెస్ట్ అనమాట, అసైన్మెంట్ లాగా. ఏమిటి, ఏది మన్యసే సువేదేతి నోన వేదేతి వేదచ దభ్రమేవాపి నూనం. 2వ అధ్యాయంలో మొదటి మంత్రం. యదస్య దేవేషు అతను మీమాంస్యమేవతే. నువ్వు గనక నేను తెలుసుకున్నాను బ్రహ్మమని అంటావేమో, ఒకవేళ నువ్వు తెలుసుకున్నాను కనుక అని అంటే, ఓ శిష్య నేను ఆ బ్రహ్మాన్ని తెలుసుకున్నాను కనుక అని అంటే నీకు తెలియదు అని అర్థం. ఒకవేళ నువ్వేదైనా తెలుసుకున్నాను అని చెప్తే అది తెలుసుకున్నది చాలా హీనమైనటువంటిది, దభ్రం, ఇట్ ఈజ్ ఇన్ఫీరియర్, నువ్వు ఆ పరతత్వాన్ని తెలుసుకోలేదు అని చెప్తున్నాడు. అలా కనుక నువ్వు తెలుసుకున్నాను అని కనుక అనేటట్లయితే ఇంకొంచెం నువ్వు మీమాంసం చేయవలసి ఉంటుంది, అంటే అనాలిసిస్ చెయ్యి, అంటే నీకు అర్థం కాలేదని. శిష్యుడు ఏం చెప్పాడు, జగర్జ, గర్జించాట. ఏమని, మన్యే విదితం. శంకరాచార్య వారు చెప్తారు అక్కడ, శిష్యుడు గర్జించాట. ఏమని, మన్యే విదితం, నాకు తెలుసు అని నేను అనుకుంటున్నాను అన్నారు. అది నాకు తెలియకపోలేదు అన్నాడు. అది నాకు తెలియకపోలేదు. నేను ఎలా అర్థం చేసుకున్నానో తెలుసా గురువుగారు, వినండి అన్నారు. నాహం మన్యేసు వేదేతి నోన వేదేతి వేదచ యోనస్తద్వేద తద్వేద నోన వేదేతి వేదచ అన్నారు. ఏం చెప్తున్నాడు శిష్యుడు చూడండి. నాకు తెలుసు అంటే అది నోన్ ఆబ్జెక్ట్ కిందకి వస్తుంది. నాకు తెలుసు అండి ఇది వాచ్ అని నాకు తెలుసు అంటే ఏమిటి, ఇట్ కమ్స్ అండర్ నోన్, తెలుసుకునేటటువంటి ఆబ్జెక్ట్. అప్పుడేమైంది, నాకు తెలుసు ఆత్మ అంటే ఏమైంది, నోన్ లిస్టులోకి వచ్చేస్తుంది. నాకు తెలిసినటువంటి వస్తువులన్నీ ఆబ్జెక్ట్ కిందకి వస్తాయా, రావా, ఆబ్జెక్ట్ కిందకి వస్తాయి. ఐ నో దిస్ డెస్క్, ఈ డెస్క్ నాకు తెలుసండి, మైక్ తెలుసండి, ఇల్లు తెలుసండి, ఫ్యాన్ తెలుసండి, ఇవన్నీ నాకు తెలుసు అంటే ఏమైంది, తెలుసుకునేవాడు సబ్జెక్ట్ వేరు, తెలుసుకునేటటువంటి ఆబ్జెక్ట్ వేరు. అందుకని అంత నోన్ లిస్టులోకి వచ్చేస్తుంది. ఆత్మ కూడా ఈ తెలుసుకున్న వాటినిట్లో ఒక లిస్ట్, ఇది కూడా ఆత్మ కూడా ఒకటి, అందులో ఆ లిస్టులో ఒకటి. అప్పుడేమిటి, తెలుసుకునేది అవుతుంది, ఆబ్జెక్ట్ అయిపోతుంది ఆత్మ. ఆబ్జెక్ట్ని చేయొచ్చు ఆత్మని. ఆబ్జెక్ట్ని చేసామంటే ఏమిటి, సబ్జెక్ట్ ఒకటి ఉన్నదంటారు అర్థం. సబ్జెక్ట్ ఉన్నదంటే ఏమిటి, సబ్జెక్ట్ ఈజ్ లిమిటింగ్ ద ఆబ్జెక్ట్. లిమిటింగ్ ద ఆబ్జెక్ట్ అంటే ఏమైంది, ఈ ఆబ్జెక్ట్ అనేటువంటిది శక్తి లేనటువంటిది, ఒక అక్కడ సబ్జెక్ట్ అనేటువంటిది, కర్త అనేటువంటిది దీన్ని లిమిట్ చేస్తోంది. అంటే ఈ వాచ్ ఇక్కడ ఉన్నదండి నేను చూశాను అంటే ఏమిటండి, ఇక్కడ లేదనేదిగా అర్థం. ఇక్కడ లేదంటే ఏమిటి, ఇట్ ఈజ్ లిమిటెడ్, ఆక్యుపైయింగ్ ఏ స్మాల్ ప్లేస్, అంతే కదా. నేను ఆత్మని ఇక్కడ చూశానండి, ఓకే అక్కడ చూశానండి అని అన్నాడు అనుకోండి, ఇక్కడ అనకూడదు, కొంచెం హైట్లో చూపించాలి. అదే కదా జనం చెప్పేది, అక్కడండి సరిగ్గా అక్కడ చూశానండి నేను అన్నాడు. అక్కడ చూశావంటే ఏమిటి అర్థం, ఇక్కడ లేదనే కదా అర్థం. అంటే అక్కడ ఉండి ఇక్కడ లేనిది గొప్పదవుతుందా హీనమైనదా, లిమిటెడ్ అనమాట, కొంచెం ప్లేస్లో ఆక్యుపై ఉన్నది. ఎప్పుడు చూసావన్నాడు, రాత్రి 8 గంటలకు చూశానండి అన్నాడు. అంటే ఏమిటి, 8 గంటలకు ముందు లేదనే కదా అర్థం. తర్వాత ఏమైందండి, 8:30 దాకా చూశానండి అన్నాడు. అంటే 8:30 తర్వాత లేదనే కదా అర్థం. కాల పరిచ్ఛిన్నం, దేశ పరిచ్ఛిన్నం, అర్థమైపోయిందా. కాల పరిచ్ఛిన్నం అంటే టైం వైజ్ లిమిటేషన్, స్పేస్ వైజ్ లిమిటేషన్. అటువంటి లిమిటెడ్ ఆత్మ, లిమిటెడ్ దాన్ని తెలుసుకుంటే మనకు వచ్చేటువంటి జ్ఞానం అన్లిమిటెడా లిమిటెడా,
నెక్స్ట్ క్వశ్చన్, లిమిటెడ్ అయినటువంటి స్పేషియల్ వైజ్ టైం వైజ్ లిమిటెడ్ అయిన ఆత్మను తెలుసుకుంటే అవర్ నాలెడ్జ్ ఈజ్ లిమిటెడ్ ఆర్ అన్లిమిటెడ్? లిమిటెడ్. అందుకని ఆత్మ నాకు తెలుసు అన్న వాళ్ళందరికీ ఉన్నటువంటి జ్ఞానం ఏం జ్ఞానం? లిమిటెడ్ నాలెడ్జ్. ఆర్ యూ హ్యాపీ విత్ లిమిటెడ్ నాలెడ్జ్? నోబడీ ఈజ్ హ్యాపీ. అన్లిమిటెడ్ నాలెడ్జ్ వీ వాంట్. అంటే దానికి లిమిట్లు ఉండకూడదు, హద్దు లేనటువంటి అంతం లేనటువంటి నాలెడ్జ్ కావాలి ఎవరికైనా. అందుకని శిష్యుడు ఏం చెప్పాడు? ప్రతిబోధ విదితం మతం అన్నారు. అది యొక్క ప్రతి ఆలోచనలో కూడా అది స్ఫురిస్తున్నది. ప్రతి ఒక్క థాట్లో, ప్రతి బోధం, బోధం బోధం ప్రతిబోధం, ప్రతి ఒక్క జ్ఞానంలో కూడా, ప్రతి ఒక్క జ్ఞానం నాకు తెలుసు నాకు తెలుసు నాకు తెలుసు నాకు తెలుసు అన్నప్పుడు ప్రతి ఒక్క ఆ తెలుసు అనే దాంట్లో ఇట్ ఈజ్ ఎవిడెంట్ అన్నాడు. ఇట్ ఈజ్ ఎవిడెంట్. అది ప్రత్యక్షం అన్నారు, నాట్ పరోక్షం. ఆత్మ ఉన్నదండి అంటే పరోక్ష జ్ఞానం. నేనే ఆత్మని అని తెలుసుకోవడం అపరోక్ష జ్ఞానం. ఆత్మ అస్తి, ఆత్మ అహమస్మి, అది అపరోక్ష జ్ఞానం. ఆత్మ అస్తి అనేటువంటిది పరోక్ష జ్ఞానం, ఇండైరెక్ట్ నాలెడ్జ్. నేనే ఆత్మనంటే డైరెక్ట్ నాలెడ్జ్. అందుకని అది నాకు తెలుసు అని నేను అనను, నాకు తెలియదు అని కూడా అనను. తెలియదు అంటే ఏమైంది? అన్లోన్ లిస్టులోకి పోతుంది. ఏమిటి? ఈ వాచ్ నాకు తెలియదండి అన్నారు. నాకు తెలియదండి, చూడలేదన్నాడు. అంటే ఇప్పుడు తెలియలేదు, తర్వాత తెలుస్తుంది అని. అన్నోన్ లిస్ట్ కెన్ బికమ్ నోన్ లిస్ట్. ఇట్ కెన్ ఎంటర్ ఇంటూ ఎ నోన్ లిస్ట్ ఎనీ టైం. నాకు తెలియదు ఇప్పుడు అంటే ఏమిటి? ఇన్ ఫ్యూచర్లో నేను తెలుసుకుంటాను అని అర్థం. అప్పుడు నోన్ లిస్ట్లోకి వచ్చేస్తుంది. అన్నోన్ లిస్ట్ నోన్ లిస్ట్కి చేరనటువంటిది, సంబంధించినటువంటిది ఆత్మ. అంటే తెలుసుకునేది కాదు, తెలియనిది కాదు, నాకు తెలియనటువంటిది కాదు. అది శిష్యుడు ఏం చెప్పాడు? నాకు తెలియదు అంటే తన ఆత్మస్వరూపాన్ని తిరస్కరించినట్టే, నాకు తెలుసు అంటే దాన్ని ఆబ్జెక్ట్ చేసినట్టే. అర్థమైందా? కాబట్టి నాకు తెలుసు, నాకు తెలియదు. ఐ నో, ఐ డోంట్ నో. ఈ విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళందరికీ కూడా జ్ఞానం వచ్చేసినట్లే అన్నాడు. ఈ విషయాన్ని ఎవరైతే, నేను చెప్పిన విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో, ఎవరైతే తెలుసుకుంటారో, యస్యామతం తస్య మతం మతం యస్యన వేదసః అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతం అవిజానతాం నోన వేదేతి వేదచ అని చెప్పి, ఇది ఎవరైతే తెలుసుకుంటారో, బ్రహ్మన్ ఈజ్ నోన్ టు హిమ్ టు హూమ్ ఇట్ ఈజ్ నాట్ నోన్. అంటే ఏమిటి? బ్రహ్మ అతనికి తెలుసు. ఎవరైతే నాకు బ్రహ్మ తెలియదు అంటాడో అతనికి తెలుసుట. బ్రహ్మ తెలియదు అని ఎవరైతే అంటారో, నాకు అని ఎవరైతే అంటారో వాళ్ళకి బ్రహ్మ తెలుసు. అర్థమైందే? బ్రహ్మ తెలుసు అని ఎవరైతే అంటారో వాళ్ళకి బ్రహ్మ తెలియదు. తెలుసు అంటే తెలియదు అని అర్థం, తెలియదు అంటే తెలుసు అని అర్థం. ఏమిటండి ఈ లాంగ్వేజ్? అంటే తెలుసు అంటే వాడు ఆబ్జెక్ట్ని చేసినట్లే, కాబట్టి వాళ్ళకి తెలియనట్లు. తెలియదు అంటే అతను ఆబ్జెక్ట్ చేయలేదు కాబట్టి ఆత్మని తానుగా ఆత్మస్వరూపంగా తెలుసుకున్నాడు అని అర్థం. అది విజ్ఞాతం అవిజానతం. ఆ మంత్రం చూడండి, చాలా ముఖ్యమైన మంత్రం. 3వ మంత్రం, యస్యామతం తస్య మతం మతం యస్యన వేదసః అవిజ్ఞాతం విజానతం. తెలియని వాళ్ళకి తెలిసినటువంటిది, తెలిసిన వాళ్ళకి తెలియనటువంటిది అని అన్నారు. ఇది వండర్ఫుల్. అందుకని ప్రతిబోధ విదితం మతం. అంతేకాదు, ఇది కనుక తెలుసుకోకపోతే మహతీ వినష్టి అన్నారు. మహా ఉపద్రవం. అది కనుక తెలుసుకోకపోతే ఈజ్ అన్ఫార్చునేట్ పర్సన్ అన్నారు. మహతీ వినష్టి అన్నారు. ఎలా తెలుసుకోవాలి? భూతేషు భూతేషు విచిత్య ధీరాః. వివేకవంతులు ఈ ఆత్మను ఎలా తెలుసుకుంటారు? అన్ని జీవరాశులందు. 5వ మంత్రంలో 2వ అధ్యాయం
భూతేషు భూతేషు, ప్రతి ఒక్క జీవరాశిలో ఆత్మస్వరూపంగా తెలుసుకుంటాడు. కాన్షియస్నెస్ 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 అలా తెలుసుకుంటాడు. తెలుసుకొని ఏంటి, అస్మాత్ లోకాత్ ప్రైతి అమృతా భవంతి. ఈ యొక్క శరీరం వదిలిపెట్టేటప్పుడు వాళ్ళు జీవన్ముక్తిని పొంది జీవించి ఉన్నప్పుడు శరీరం వదిలిపెట్టిన తర్వాత విదేహముక్తిని పొందుతారు అని అర్థం. సరే, ఈయన చెప్పేశాడు, ఆన్సర్ అయిపోయింది, ఉత్తమ అధికారి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు ఉపనిషత్తు చెప్తోంది, ఇంకా కొంతమంది కూర్చోన్నారు క్లాసులో, గురువు గారికి జాబ్ అవ్వలేదు. ఉపనిషత్తు చెప్తోంది మంద మధ్యం అధికారుల కోసం కొంచెం అర్థమేంటి చెప్దామని ఒక కథ రూపంలో చెప్పి 3వ అధ్యాయం నుంచి మొదలవుతుంది. ఏమిటిది? బ్రహ్మం ఉన్నది అని చెప్పి ముందు మనుషుల్లో విశ్వాసం కలిగించాలి. బ్రహ్మ అస్తి. అందుకని యక్షుడు ప్రత్యక్షం అవుతాడు. ఎప్పుడైతే ఈ దేవతలు మేము మాది విజయము, ఈ రాక్షసుల మీద విజయం సంపాదించామని చెప్పి మాది మాది అనుకుంటున్నారు, అహంకారం పొందుతున్నప్పుడు ఆ యక్షుడు బ్రహ్మం ఏం చేస్తాడు, యక్ష రూపంలో వచ్చి వీళ్ళు గనక ఇట్లా అహంకారంతో ఉంటే వీళ్ళు కూడా అసురుల్లాగా నాశనం అయిపోతారు, వీళ్ళల్లో అహంకారం తొలగించాలని చెప్పి యక్ష రూపంలో ప్రత్యక్షం అవుతాడు. యక్షుడిగా ప్రత్యక్షం అవటం అంటే ఏమిటి? బ్రహ్మ ఉన్నాడు అనేటువంటి నిర్ణయం. తర్వాత నిరూపణం అన్నమాట అది. రెండవది ఏమిటి? అభిమాన రాహిత్యం. ఎందుకు వీళ్ళకి అర్థం కాలేదు కొంతమంది స్టూడెంట్స్ కంటే, ఇంకా అభిమానం ఉంది వాళ్ళకి, అహంకారం ఈగో ఉంది, మాకు తెలుసు మేము తెలుసుకున్నాం, ఆ గర్వం అహంకారం ఉన్నంతసేపు వాళ్ళ జ్ఞానం కలగదు. అందుకని దేవతల అభిమానం పోగొట్టాలి. అభిమాన రాహిత్యం. ఆ కథ వల్ల మనకేం తెలుస్తుంది? అభిమాన రాహిత్యం. ఈగో ఉన్నంతసేపు మనిషి జ్ఞానం కలగదు. అందుకని ఆ కథలో చెప్తూ చెప్తూ ఆ అగ్ని వాయుదేవుడు తెలుసుకోలేకపోతారు. తెలుసుకోలేకపోవడం అంటే ఏమిటి? ఏం తెలియజేస్తుంది? దుర్విజ్ఞేయం. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు నో అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. అర్థమైందే? కాబట్టి కథ రూపంలో మనకు తెలిసింది ఏంటి విషయాలు? బ్రహ్మ ఉన్నది, ఆ బ్రహ్మం అనేటువంటిది అంత తేలికగా తెలుసుకోలేము. అంతేకాకుండా మన అభిమానం ఉండడం వల్ల, అహంకారం అభిమానం ఉండడం వల్ల తెలుసుకోలేకపోతున్నాం కనుక మన అభిమానాన్ని వదిలిపెట్టి సరెండర్ అయిపోవడం, శరణాగతి అనేటువంటిది కథ వల్ల మనకు తెలుస్తుంది. కథ ప్రాముఖ్యత ఏమిటంటే ఇంద్రియాల ద్వారా ఈ యొక్క బ్రహ్మాన్ని తెలుసుకోలేము, వినయం విధేయత భక్తి శ్రద్ధలతోనే తెలుసుకోగలుగుతాం అని చెప్పి శరణాగతిని పొందడం. గురువు ఉమాదేవి రావడం, గురువు లేకుండా లభించదు కనుక ఉమాదేవి ప్రత్యక్షం అవడం యక్షుడి స్థానంలో. ఉమాదేవి దేనికి రిప్రజెంటేషన్? గురువు. కాబట్టి అందులో ఉపాసన అంగాలు కూడా చెప్పబడినాయి కథలో. ఏమని? ఈ యొక్క బ్రహ్మాన్ని కనుక మీరు తెలుసుకోవాలి అంటే ఈ ఉపాసనలు చేయండి, ఉపాసనలు చేస్తే మీ యొక్క శక్తి కలుగుతుంది, వివేకం వైరాగ్యం అన్నీ కలిగి తెలుసుకోగలుగుతారు అనే విషయం చెప్పబడింది ఈ యొక్క 3వ అధ్యాయంలో. ఉమాదేవి లాస్ట్లో చెప్తుందన్నమాట. ఏమని చెప్తుంది? యక్షం ఎవరో కాదు, ఆ బ్రహ్మమే. కాబట్టి మీ యొక్క విజయం మీ విజయం కాదు. మనుషుల్లో నేను ఈ శరీరాన్ని, చిదాభాస అహంకారం ఉంది కదా, ఆర్సి, ఇది నేను అనుకున్నంతసేపు మనిషి ఆత్మను తెలుసుకోలేడు. అశుద్ధమైన మనస్సులో ఎలాగైతే అద్దం మాలిన్యంతో ఉంటే మన ముఖాన్ని చూసుకోలేమో, ఈర్ష అసూయ ద్వేషం కామం క్రోధం అనేటువంటి మలినంతో ఈ మనస్సు కనుక కప్పబడితే ఈ యొక్క బ్రహ్మాన్ని తెలుసుకోలేరు. అందుకని శ్రద్ధ భక్తి నిర్మలమైన మనస్సు ఉండాలి వ్యక్తికి, వాళ్ళే తెలుసుకోగలుగుతారు అని చెప్పిన తర్వాత వీళ్ళెవరు కూడా తెలుసుకోలేకపోవడం వల్ల ఇంద్రుడు ఆ ఉమాదేవిని శరణాగతిని పొంది అమ్మా నాకు చెప్పవలసింది అని చెప్పి 4వ అధ్యాయం నుంచి ఉమాదేవి దగ్గర ఆ విద్యని అభ్యసిస్తాడనమాట. అభ్యసించి ఏం చేస్తాడు? అగ్నిదేవుడికి వాయుదేవుడికి ఆ బ్రహ్మ విద్యని
అందిస్తాడు. అందించడం వల్ల ఇంద్రుడు ముఖ్యంగా శ్రేష్టంగా భావిస్తాం. ఎందుకంటే డైరెక్ట్గా ఆ బ్రహ్మాన్ని నుంచే బ్రహ్మ విద్యను పొందాడు. ఉమాదేవి రూపంలో ఉన్నటువంటి యక్షుడి నుంచి ఆ బ్రహ్మ విద్యను పొందడం వల్ల ఇంద్రుడు ప్రధానం. జ్ఞానం పొందిన వాళ్ళల్లో, దేవతలలో ఇంద్రుడు జ్ఞానం పొందినవాడు మొదటివాడు. తర్వాత ఇంద్రుడి ద్వారా వాయువు అగ్ని పొందారు కాబట్టి వాళ్ళకి ముఖ్య స్థానం. తర్వాతనే ఈ జలదేవత, పృథివీ దేవత ఇవన్నీ కూడా. అందుకని అగ్నిదేవత, వాయుదేవత చాలా ముఖ్యులు, బ్రహ్మజ్ఞానాన్ని పొందారు అని అర్థం. కాబట్టి జ్ఞానం పొందడం వల్ల తర్వాత కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అని చెప్తుంది ఉపనిషత్తులో. ఉపాసనలు ఎలాంటి ఉపాసనలు చేయాలి అంటే తస్మాద్వా ఇంద్ర అతితరామివ అని చెప్పిన తర్వాత తస్యైష ఆదేశ. ఆదేశ అంటే ఉపదేశ. ఏమని ఉపదేశిస్తున్నది ఉపనిషత్తు? మంద మధ్యమ అధికారులారా, మీరందరూ కూడా ఉపాసన చేయవలసింది. వేటి వేటి మీద ఉపాసన చేయాలి? 4వ అధ్యాయంలో అధాత్మం, అధ్యాత్మం, అధిదైవం. మొదటిదేమిటి? 5వ మంత్రంలో చెప్పబడింది. 4వ మంత్రంలో, 5వ మంత్రంలో మెరుపు, విద్యుత్. ఎలాగైతే ఆ యక్షుడు విద్యుత్ లాగా ప్రత్యక్షమై మాయమైనాడో, ఆ బ్రహ్మం అనేటువంటిది కూడా అటువంటి విద్యుత్ ప్రకాశంతో కూడినటువంటిది. ప్రకాశం అంటే నిజంగా ప్రకాశం ఉండదు. ఎవరి యొక్క ప్రకాశం వలనైతే ఈ ఇంద్రియాలన్నీ ప్రకాశించి అన్నిని చూడగలుగుతున్నాయో అది ప్రకాశ రూపమే కదా. అందుకని ప్రకాశం అని చెప్పచ్చు. అంతేగాని ఆత్మ అనగానే మనకు లైట్ కనపడాలండి, ప్రకాశం కనపడాలండి. అందుకని చాలామంది ధ్యానం చేసేటప్పుడు నేను లైట్ చూస్తున్నానండి, నాకు ప్రకాశం అంతా కనపడుతోంది అన్నాడు. అంటే కళ్ళు టెస్ట్ చేయించుకో నాయన, లేకపోతే మనసు టెస్ట్ చేయించుకో అని చెప్పాలి. జనానికి ఏమిటంటే కాస్త ఇచ్చింగ్ అనమాట. ఇచ్చింగ్ అంటే ఏమిటి? ధ్యానం చేసేటప్పుడు నాకు ఆ అనుభవాలు ఈ అనుభవాలు కలుగుతున్నాయని చెప్పడంలో ఒక ఆనందం వాళ్ళకి. ఏదో చిన్న చిన్న ఎక్స్పీరియన్సెస్ అంటే ఏమిటి? మనసు ఎప్పుడైతే కాముగా అట్లా ధ్యానంలోకి వెళ్ళిపోతుందో ఏవేవో కనపడతాయి మనసుకి. అవన్నీ ఏమనుకుంటారు వీళ్ళు? నిజం అనుకుంటారు. ఆ లైట్లు, ఆ కాంతులు, ఇవన్నీ కూడా బెల్స్ వినడం, ఇవన్నీ కూడా వాటి వెంబడి పడిపోతూ ఉంటారు జనాలు. అందుకని అటువంటి వాళ్ళకి దేనికి చెప్తారు వాళ్ళు తెలుసా? ఇవన్నీ అవతల వాళ్ళ మెప్పు పొందడానికి కోసం. ఈ సిద్ధులు కానీ పవర్స్ చూపించడం కానీ, నాకు ఆ అనుభవం వచ్చింది, ఈ అనుభవం వచ్చింది, నాకు అన్నీ తెలిసిపోతాయి ముందే, నాకు అన్ని కళలో కనపడతాయి, నా కళలో కనపడినవన్నీ జరుగుతుంటాయి, ఇవన్నీ చెప్పుకోవడం ఏమిటంటే ఏదో ఒక ప్రెషర్ ఇన్సైడ్ వాళ్ళకి. ఎప్రిసియేషన్ పొందాలనో, అవతల వాళ్ళ దగ్గర నుంచి గొప్పతనం పొందాలనో ఈ తాపత్రయం అన్నమాట. అటువంటి రకాల ఆ జనాలు చాలామంది ఉన్నారు దేశంలో, ప్రతి చోట. అందుకని కొంచెం చేశాడు, మొదలుపెట్టాలేడు లేడు ధ్యానం, అప్పుడే సిద్ధులు వచ్చేసినాయిట. నాకు అన్నీ తెలుస్తున్నాయండి ముందు ముందే. ఎందుకు నాయన తెలియడం? ఎందుకు తెలియాలి? చూడండి, వీక్నెస్ అన్నమాట. ప్రిమానిషన్స్ అంటారు. అవి విన్నాను, ఇవి విన్నాను, ఆ రంగులు చూశాను, ఈ రంగులు చూశాను, ఏం లేదు. కన్ఫ్యూజ్డ్ అనమాట. కన్ఫ్యూజ్డ్ మైండ్. ఆ జనాన్ని అట్రాక్ట్ చేసుకోవడం కోసం, జనాల దగ్గర మెప్పు పొందడం కోసం బలహీనత మనిషిలో. అందుకని జనం వచ్చేవాళ్ళు కూడా ఎవరన్నా కొంచెం జ్ఞాని, ఎవరన్నా ఉపన్యాసం చెప్తూ ఉంటే ఈయనకేమన్నా సిద్ధులు ఉన్నాయా, ఈయన నా మనసు తెలుసుకోగలడా, ఈయన ఏమన్నా నా మనసులో మాట ఆయనకు అర్థమవుతుందా, ఇవన్నీ టెస్ట్ చేస్తారు ఆయన దగ్గరికి పోయి. వాళ్ళకున్న అజ్ఞానం చాలక ఏ జ్ఞాని దగ్గరికైనా, మహాత్ముల దగ్గరికి పోయి ఎవరైనా ప్రవచనం చేస్తూ ఉంటే అక్కడికి పోయి వాళ్ళని టెస్ట్ చేస్తారు వీళ్ళు. మీరు చెప్పండి, నేనేం ఆలోచిస్తున్నాను, ఎందుకు నువ్వేం ఆలోచిస్తావో నేనెందుకు చెప్పడం? మీరు చెప్తే మీరు జ్ఞానులు, చెప్పకపోతే మీ జ్ఞానం లేదని అర్థం అని అనుకుంటాడు వాడు. ఇది పీపుల్ ఏమనుకున్నారంటే జ్ఞానులు అంటే ఏమిటి? కళ్ళు ఆర్పకూడదు,
మాట్లాడకూడదు, తినకూడదు, గాలి పీల్చకూడదు, మళ్ళాగా నవ్వకూడదు. అలా ఉంటే వాళ్ళు జ్ఞానులు అని అంటారు. చెప్పాను ఉదాహరణ. కళ్ళు ఆర్పకుండా అట్లాగే ఉన్నాడంటే చూడండి అసలు ఆ శక్తి, అది జ్ఞానం అంటే అంటాడు. అరే వండలూరు జూలో కూడా ఇక్కడ విజిపిలో ఒకడు నుంచుంటాడు 5 నిమిషాలు 10 నిమిషాలు, డబ్బులు ఇస్తే ఒక హాఫ్ అన్ అవర్ లేకపోతే 3 hours డ్యూటీ అనమాట. కన్ను ఆర్పకుండా నుంచుంటాడు. సరే కన్ను ఆర్పని వాళ్ళందరూ జ్ఞానులైతే వాడు జ్ఞానేనా? చూసారు ఆ వ్యక్తిని మీరు? కళ్ళు ఆర్పకుండా అట్లాగే కదలడు. కళ్ళార్పకపోవడమే జ్ఞానం అయితే వాడు జ్ఞానే కదా. సిద్ధులు చూపించడమే జ్ఞానం అయితే మ్యూజిక్ అకాడమీలో ఇక్కడ కూడా చూపిస్తారు సిద్ధులు. మ్యాజిషియన్స్ అందరూ వస్తుంటారు ప్రతి సంవత్సరం. ఏది సర్కారు ఆ సర్కారు ఈ సర్కారు వస్తుంటారు కదా, ఇంద్రజాలం చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ జ్ఞానులేనా? జ్ఞాని అయిన వాడు ఎవరు ఎప్పుడు వచ్చాట చూపించాడు. మాయాజాలం అంతా కూడా. జ్ఞానికి అసలు వాటితో పనే లేదు. నీ తెలివి తక్కువతనంతో ఆ మాయాజాలం ఉన్నవాడే జ్ఞానం అనుకుంటున్నావు. అందుకని నీకు ఈ జన్మకి జ్ఞానం రాదు. అందుకని ప్రకాశం, మ్యాజిక్లు ఇవన్నీ కాదు మనకు. ఇక్కడ విద్యుత్ అంటే ఏమిటి? ఎలాగైతే విద్యుత్ మెరుపులాగా వచ్చిందో ఈ యక్షుడు మెరుపులాగా వచ్చాడు. ఆ మెరుపు మీద ధ్యానం చెయ్యి. ఏ మెరుపు ప్రకాశం వలనైతే ఈ ప్రపంచం అంతా నువ్వు చూడగలుగుతున్నావు. కళ్ళు ఇట్లా తెరిస్తేనే కదండి మెరుపు తెలుస్తున్నది మీకు. కళ్ళు చూస్తున్నాయి అంటే ఎవరున్నారు బిహైండ్? మనసు ఉంది. మనసుకి ఎవరున్నారు వెనకాల? బ్రహ్మం. కాబట్టి ఆ మెరుపును అలా చూసావు అంటే బ్రహ్మం ఈజ్ ఎవిడెంట్. బికాజ్ ఆ మనస్సు కళ్ళు చూసేటట్టు చూస్తుంది, కళ్ళు ఆ మెరుపును చూస్తున్నాయి. కాబట్టి ఆ మెరుపుని తిరగడానికి కారణం ఎవరు చెప్పండి ఇప్పుడు? కళ్ళ? మనస్సా? ఎవరు? ఆ మనస్సు బ్రహ్మం, ఆత్మ. ఇది మెరుపు కాంతితో ఉన్నది అని తెలియడానికి కళ్ళు కాదు. కళ్ళు చెప్పలేవు, మనసు చెప్పలేదు, జడం ఇవన్నీ కూడా. కాబట్టి ఆ విద్యుత్ అనగానే ఇది విద్యుత్. ఐ నో దిస్ ఇస్ లైట్నింగ్. కాన్షియస్నెస్. ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ లైట్నింగ్. చూసారా? ధ్యానం అలా ధ్యానం చేయాలి. ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ లైట్నింగ్. సో ఎవిడెంట్ అన్నారు. కళ్ళు తెరిచానా? మూసుకుంటే ఏం ప్రపంచం కనపడలేదు కదా. కళ్ళు తెరవంగానే ఐఎమ్ కాన్షియస్ ఆఫ్, ఐ నో ఐఎమ్ కాన్షియస్ ఆఫ్. కళ్ళు తెరవంగానే. మూస్తే ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ కాన్షియస్ ఆఫ్. అంటే ఏమిటి అర్థం? కళ్ళు తెరిచాను, ఐఎమ్ కాన్షియస్ ఆఫ్. కళ్ళు పనిచేయడానికి ఎవరున్నారు వెనకాల? మనస్సు. మనసు వెనకాల ఎవరున్నారు? బుద్ధి. ఆ బుద్ధి వెనకాల ఎవరున్నారు? బ్రహ్మం. అంటే ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ అంటే ఏమిటి అర్థం? బ్రహ్మన్ ఈజ్ ఎవిడెంట్ అని అర్థం. ఆ విధంగా మెడిటేషన్ చెయ్యి. దెన్ థాట్, మనస్సు. మనః అనేన చ ఏతద్ ఉపస్మర. 5వ మంత్రంలో మనస్సు, థాట్ వచ్చింది. ఎక్కడైతే ఆలోచన వస్తుందో, థింకింగ్ అనమాట. ఆలోచన వెనకాల ఎవరున్నారు? కారు వెనకాల ఎవరున్నారు? కారు నడుస్తుంటే కారులో ఒకళ్ళు ఉండాలి కదా. ఎవరు? డ్రైవర్, చేతనం. అదేవిధంగా మనస్సు ఆలోచిస్తున్నది అంటే, నా మనస్సు పనిచేస్తున్నది అంటే ఏమిటి అర్థం? థాట్. ఎవ్రీ థాట్ హూ ఈజ్ ఎవిడెంట్. ఎవ్రీ థాట్, అన్ని ఆలోచనలకి వెనకాల ఎవరున్నారు? బ్రహ్మం. ఐ నో మై థాట్. అర్థమైందా? నా ఆలోచన నాకు తెలుసు అంటే ఏమిటండి అర్థం? నా ఆలోచన నాకు తెలుసు అంటే నువ్వు ఆలోచన కాదనే కదా అర్థం. ఇంతకంటే కష్టమైన ఉపనిషత్తు ఇంకేం లేదండి. ఇది ఒక్కటే ఉపనిషత్తు కష్టం, మిగతావన్నీ ఈజీ. ఇది అర్థమైతే అన్నీ అర్థమవుతాయి. ఇది అర్థం అవ్వకపోయినా అన్నీ అర్థమవుతాయి. ఎందుకంటే అవన్నీ ఈజీ కదా, ఇది కష్టం. అందుకని ఉపనిషత్ టఫెస్ట్ ఉపనిషత్ అనమాట. ఏం చెప్తున్నాను? మనస్సు ప్రతి ఆలోచన వెనకాల నా ఆలోచన అండి ఇది అంటాం. ఐ నో దిస్ ఇస్ మై థాట్ అంటే ఏమిటి?
ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ మై థాట్ అంటే ఏమిటి? దట్ థాట్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్, ఐఎమ్ ద సబ్జెక్ట్. దట్ మీన్స్ ఆ థాట్ అనేటువంటిది, మనస్సు అనేటువంటిది అన్ ఆబ్జెక్ట్, ఐ యామ్ ద నోవర్ ఆఫ్ ద థాట్. అంటే ఏమిటి? ఆ మనస్సులో ఉన్నటువంటి ఆలోచనని తెలుసుకుంటున్నటువంటిది ఎవరు? అదే నేను. ఎవరు తెలుసుకుంటున్నారు? నేనే. అంటే ఏమిటి? నేనే ఆత్మస్వరూపాన్ని. ఐ నో మై థాట్ అంటే ఏమిటి? ఐఎమ్ నాట్ ద థాట్. ఐ నో మై మైండ్ అంటే ఐఎమ్ నాట్ ద మైండ్. దెన్ హూ యామ్ ఐ? ఐఎమ్ ద నోవర్ ఆఫ్ ద మైండ్, ఐఎమ్ నోవర్ ఆఫ్ ద థాట్. ద నోవర్ ఐ యామ్. ప్రమాత, సాక్షి, చైతన్యం. ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ థాట్స్. థాట్స్ లేవనుకోండి, ఇప్పుడు అవేర్నెస్ ఉంది. ఐ యామ్, దట్స్ ఆల్. ఐఎమ్ అవేర్ ఆఫ్, ఇది ఉంటే కదా ఐఎమ్ అవేర్ ఆఫ్ దిస్. ఇప్పుడు ఇది లేదనుకోండి, నేను ఉన్నానా లేనా? ఐ యామ్ దేర్. I am there all the time. I am aware of this, I am aware of this. If it is not there, I am there. Being. Without knowing anything, I am there. If they are there, I know. If they are not there, I am there. అది ఇట్లా తెలుసుకుంటే అతన్ని అందరూ అన్ని చోట్ల పూజిస్తారట. 6వ మంత్రంలో తద్వనం నామ. ఎలాగైతే ఇంద్రుడు పూజింపబడుతున్నాడో జ్ఞానాన్ని పొందడం వల్ల, అదేవిధంగా ఈ జ్ఞానం పొందిన వాళ్ళు అందరి చేత పూజింపబడతారు. తద్వనం అంటే అడోరబుల్, డిజర్వ్ టు వర్షిప్. సహ ఏవ ఏతద్ వేద అభిహైనగుం సర్వాణి భూతాని సంవాంఛంతి. అన్ని జీవరాశులు అందరూ కూడా ఇతన్ని కోరుకుంటారట. ఆ మహానుభావుడు ఆయన కావాలి అని చెప్పి కోరుకుంటారు, పూజిస్తారు. జ్ఞానిని పూజిస్తారు. గురు శిష్యుడు వచ్చి ఆవిడ ఉపనిషత్తు చెప్పండి అన్నాడు 7వ అధ్యాయంలో. ఏమని? ఉపనిషత్ భో బ్రూహి అన్నారు. ఉపనిషత్తు చెప్పాను కదయ్యా, ఇప్పుడే కదా చెప్పాను, మళ్ళీ చెప్పమంటావేమిటి అన్నాడు గురువు గారు. చెప్పాను కదంటే, బ్రాహ్మీం వావ ఉపనిషదుం అబ్రూమేతి, బ్రహ్మ విద్యని బోధించాను కదా అని అన్నాడు. అంటే శిష్యుడి యొక్క ఆలోచన ఏమిటి? మీరు చెప్పారు, అయినా అర్థమయ్యేటట్లేదు ఎవరికి అంటే, ఇంకేమన్నా సాధనాలు ఉంటే చెప్పండి అంటే, తపోదమ బ్రహ్మేతి 8వ మంత్రం. తపస్సు, దమ ఇంద్రియ నిగ్రహం, ఇవన్నిటి ద్వారా, ఈ వేదాల యొక్క అంగాల్ని తెలుసుకోవడం ద్వారా, సత్యాన్ని ఆచరించడం ద్వారా, ఈ బ్రహ్మంకు సత్యమే ఆయతనం, స్థానం. కాబట్టి దాన్ని తెలుసుకోవడం వల్ల ఈ బ్రహ్మని తెలుసుకోగలుగుతారు. సత్యవ్రతాన్ని పాటిస్తే ఈ బ్రహ్మాన్ని తెలుసుకోగలుగుతారు. ఎందుకంటే ఈ బ్రహ్మానికి సత్యమే స్థానం, ఇట్ ఈస్ అబోర్డ్. కనుక ఇంద్రియ నిగ్రహం, తపస్సు ఇవన్నీ అభ్యాసం చెయ్యాలి. ముఖ్యమైన మంత్రాలు అన్నీ ముఖ్యమైనవే. 1, 2 అధ్యాయాల్లో 2వ మంత్రం చాలా ముఖ్యమైనది. మొదటి అధ్యాయంలో 4వ మంత్రం, 6వ మంత్రం, 2వ అధ్యాయంలో 3వ మంత్రం, 4వ మంత్రం, 5వ మంత్రం ముఖ్యమైనవి. 3వ అధ్యాయంలో అంత కథే కాబట్టి 3వ అధ్యాయంలో ఏం లేవు. 4వ అధ్యాయంలో దెర్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ మంత్రాస్. 5వ మంత్రం ఇంపార్టెంట్, 8వ మంత్రం ఇంపార్టెంట్. ఇవన్నీ ఇంపార్టెంట్ మంత్రాలు. సో ఇంతటితో కేనోపనిషత్ పూర్తి చేశాం. గురువు అనుగ్రహం, ఈశ్వర అనుగ్రహంతో తర్వాత కఠోపనిషత్ మొదలు పెడతాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.
శ్రీగురుభ్యో నమః. హరి ఓం.